ఇప్పుడు నేను చెప్పేదాని గురించి మీరు అది ఆలోచించుకునే విషయం నేను అనుకుంటున్నా. కానీ ఆ రోజుల్లో మా అమ్మని మేము కొంచెం ఈ విషయంలో ఇప్పటికీ అనుకుంటాం. మా అమ్మ 2000 అప్పుకే ఉందని వెళ్ళి 20,000 అప్పు తెచ్చుకుందని. కానీ ఆ రోజుల్లో ఆ డబ్బు విలువ, ఆ అప్పు భయం అనేది చాలా ఇదిగా ఉండేది. నేను చెప్పే ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి. అది ఎందుకంటే మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను. మేము చిన్నపిల్లలం, మేము ఆంధ్ర వెళ్ళిన కొత్త. పొలం ఎప్పుడు వర్షాలు పంటకు వచ్చేసరికి తడిసిపోయాయి. అవి ఎవరు కొనేవాళ్ళు కాదు. మా నాన్న పని చేయకపోయినా మా అమ్మ ఫ్యామిలీని చాలా గొప్పగా రెండో మనిషికి తెలవకుండా సమర్థించుకొచ్చేది. అలాంటి టైంలో మా అమ్మకి 2000 అప్పు అయ్యింది. ఇవాళ 2 లక్షలు అప్పున్నా కానీ మనం కేర్ చేయటల్లా. ఆ 2000 అప్పు ఎలా కట్టాలా అని చాలా టెన్షన్ పడేది. అదే టైంలో చెన్నైలో పూల తోటలు వేస్తున్నారు, అందరికీ లాభాలు వస్తున్నాయి అని చెప్పారు. అది మాకు తెలిసిన వాళ్ళు అని ధైర్యం చేసింది. వెళ్ళాము. వాళ్ళు కొంచెం మాకు తోటల గురించి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మనం తీసుకున్న దానికి క్యాలిక్యులేషన్ సరిలేకపోయింది. కష్టపడ్డాం. ఇంత అంత అని కష్టం కాదు, చాలా కష్టపడ్డాం. అమ్మ పని అబ్బాయిని చేసుకొని, నేను చేసుకున్నది మేనమామను కాబట్టి మేమందరం ఒక ఫ్యామిలీగానే ఉండేవాళ్ళం. వాళ్ళు తెల్లారుజామున 2ంటికి లేచి రోజా కోసి మార్కెట్కి వేసేవాళ్ళు. చాలా కష్టపడ్డాం. తోటల్లో పని తెలవకపోయినా ధైర్యంగా అడిగేసాం, చేసాం. దొండకాయ కోసేవాళ్ళం, దొండపందిర్లు. ఈ పని ఆ పని కాదు. పిల్లలు 4 పెట్టుకున్నాము, చిన్నపిల్లల్ని. ఓ పెద్ద పని అబ్బాయి ఉండేవాడు. చాలా కష్టపడ్డాం. కానీ అది కష్టం ఫలితంలోకి రాలేదు. మనం అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయాం. అలాగే నేను మా అమ్మ ఒక ఇది ఒక జట్టుగా ఉండి, పని అబ్బాయి మా వారు ఒక జట్టుగా ఉండి పొలం తిరగొట్టినా కూడా మేమే గొప్ప అనిపించేవాళ్ళం. ఆడవాళ్ళకి ఏ కష్టమైనా కానీ లెక్కలోకి రాదు. అట్లాగే ఆర్థికంగా బాధలున్నా వాళ్ళు తట్టుకున్నట్టు మగవాళ్ళు తట్టుకోలేరు. అట్లా చేసుకొచ్చాము. కానీ ఆ దెబ్బ మా అమ్మకి మళ్ళీ 20,000 అప్పు అయ్యింది. ఎవరికన్నా అప్పు ఉంటే అప్పు తీర్చుకొని వెళ్తాము, మేమేమో ఇంకా అప్పు పెంచుకొని వచ్చాము. డబ్బుని విలువని ఆ రోజుల్లో మేము అనుభవించిన విలువలు వేరు, ఇవాళ విలువలు వేరు. ఇవాళ షాపింగ్కి వెళ్ళాలంటే 10,000 చాలటల్లా బయటికి వెళితే. కానీ ఆ రోజుల్లో జనాలు వెళ్ళి రావాలంటే 200 ఉంటే ఫుల్గా 2 సంచుల్లో తెచ్చేదమ్మ. ఇవాళ 10,000 కాదు, 20,000 కాదు, ఎన్ని వేలైనా ఇవాళ కాటల్లా. పిల్లలకి 1000 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చినా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు, 1000 అని. అలాంటి విలువలు అయిపోయినాయి. డబ్బుకు విలువ పడిపోయిందో మనమే తగ్గించామో కూడా మనం ఆలోచించుకోవాలి. అదే రకంగా మనం డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలంటే అది రాను కూడా రాదు ఉన్న పరిస్థితుల్లో. ఇవాళ 100 రూపాయలు ఇచ్చినా చిల్లర తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. 500 ఇచ్చి పంపించినా బయటికి రూపాయలు తిరిగి రావట్లేదు. అలా ఉన్న పరిస్థితుల్ని మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి. ఈ అనుభవాలు ఎందుకంటే అప్పు అనేది ఉంటే తీసుకునేటప్పుడు హ్యాపీగా ఉంటుంది, కానీ కట్టబోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది. అప్పు తీసుకునేటప్పుడు భయపడాలి, కానీ అది కట్టేటప్పుడు ఉండే సంతోషం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే చెబుతున్నాను, అప్పు చేసేటప్పుడు ఎవరైనా కొంచెం ఆలోచించుకొని చేయగలిగామనుకోండి, అది అంతా అయిపోయినాక అనుభవానికి వచ్చే విషయం. అది ఫస్ట్ నాకైనా రాదు, అనుభవాలు వచ్చినాయి కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను. నేను చెప్పిన విషయాల్లో మీకు ఏమన్నా
చిన్నదా సరే ఉంది, ఆచరించండి. నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. ఓకే.